అబ్బతోడు ఓన్న వీళ్ళు నిజంగా గింతేనా మారరా వీళ్ళు. ఇంత ముందుకేమో ఫేస్బుక్ లా అదేమో దిక్కుమల్ల గేమ్ ఆడుదురు, అది క్రాండీ క్రిష్, అది ఆడి ఆడి ఓడిపోయిన కొద్ది మనకి రిక్వెస్ట్ పంపిద్దరు. వాళ్ళకు పని లేక మను లేక వాళ్ళు గేమ్ ఆడుకుంటా మనకు తిప్పలు పెడితే నేను ఉర్రి 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 బంద్ చేపించిన. మళ్ళా మళ్ళా కొత్త భాగవతం మోపు చేసిరేమే ఎల్లుకి రాత్రికి 12 కొట్టగా. అరే ఇప్పుడే కన్నంటుకుంది నేమో మళ్ళా వాట్సాప్ లో టక్కుమని మెసేజ్ వచ్చింది. ఏంటిరా అని చూసేసరికి అల్లు ఏముండేరు కదా వాయిస్ రికార్డ్ వచ్చింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ మెసేజ్ ను 18 మందికి సెండ్ చేయి, శుభవార్తింటావు, లేకపోతే ఏదైనా అశుభవార్తింటావు అని నన్నే ఉల్టా అంటాను. అది ఎట్లనే ఇల్లు నిజంగా ఇప్పుడు నేను 18 మంది పంపించుకుంటావు సోనా, లేకపోతే నేను ఇప్పుడు నిండా చెద్దరు కప్పుకొని వాళ్ళన్నా. అట్లా కాదే మీకు అంత సోషల్ నెట్వర్క్ మీద మీకు నలుగురికి మంచి చేయాలని మీలో ఉంటే మీరు నలుగురికి ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టుర్రి, ఏం లేని వాళ్ళు అనాథలకు అన్నం పెట్టుర్రి, పైసలు ఇవ్వర్రి, బట్టలు ఇవ్వర్రి, ఎన్నో చేయొచ్చు చేయాలనుకుంటే. లేకపోతే సపరేట్ చేతులు కట్టుకొని నిలుచుడు చూడుర్రి. ఇది ఏంటి ఎవరికి లాభమే? ఇట్లా పంపిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మీకు దేవుడు కనిపిస్తాడు ఎట్లా చెప్పుర్రి. నేను ఇట్లా మాట్లాడితే మీకు కోపాలు వస్తాయి. మీరు చేసేకేమో గట్లుంటాయి, మీకు అప్పుడప్పుడు నెత్తిలా ముళ్ళు మెసులుతూ రావచ్చు. నిజంగా అన్న ఇట్లా చేసేటోళ్ళు అందరికి పంపిర్రే. ఇది వీళ్ళకు మంచి మాట చెప్తే ఇనరే ఇల్లు. ఇన్ని రోజులు ఏ బాధ లేకుండే మళ్ళా ఓడుకుంటుందో మళ్ళా సురుగు చేసిండు. అరే ఎక్కడో బేకర్ కాదు మా పేరు. పొద్దుగాల లేస్తే దూకున్నదిరా భగవంతా అని వండుకుంటే ఆంజనేయం పేరు చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అట వాళ్ళకి పంపి ఇళ్ళకి పంపి. నీకు గంటగానం బట్టుంటే ఒక 4 ఫోన్లు కొనుక్కొని 4 సిమ్ములు వేసి 4 సిమ్ములలో నెట్ బ్యాలెన్స్ వేసి నిజానికి నువ్వే పంపించుకో. నిజానికి నీకే అన్ని శుభవార్తలు జరుగుతాయి. అప్పుడు నీకు రోగం తిరుగుతుంది. నీకు ఇట్లా చెప్తే అర్థం కాదు. అబద్ధోడన్నా ఇల్లు ఇట్లా చెప్తున్నారు. నిజంగా అందరికి మొత్తం మందికి పంపిర్రే. అందరికి ప్రతి ఒక్కరికి జరిగే ఉంటది, మొత్తం మంది ఇనే ఉంటారు. నా రాక వచ్చిందంటే అందరు నాకు వచ్చిన మాటే. అరే ఎందుకు నోటమాట బయట పడగొట్టుకున్నట్టు అట్టి ఉన్నోళ్ళు ఉండనియారు మీరు. నిజంగా అమ్మతో నాకు ఇంకోసారి వాళ్ళు నాకు అసలు మెసేజ్ పంపేలా కానీ అమ్మతో నేను వాళ్ళ నెంబర్ ఫోన్ చేసి పొట్టు పడుతుంది. ఇప్పుడు పంపిద్దామన్నా నెట్ బ్యాలెన్స్ లేవు. పంపించకపోతే బాధ, పంపిస్తే బాధ. పంపిస్తేనే వాళ్ళు నన్ను తిడతారు నాకెందుకు పంపినామని. లేకపోతే రేపు ఏదన్నా అయితే దీని మీద అనుమానం వస్తుంది, పంపించిన అయితే అనుమానం వస్తుంది. ఎందుకు చేస్తారు ఇట్లా మీరు? దేవుని పేరు చెప్పి అన్ని ఆటకాలు ఆడు. అబ్బతోడన్నా నాకు కాదు ఒకళ్ళకి పంపించాల్సిన మెసేజ్ అయితే డిలీట్ చేసుకో. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఎట్లా అన్నా